హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పప్పు కట్టుతో రసం అండి. ఇది చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. పప్పు కట్టు అండి, నేనైతే ఈ ఈ కప్పు సైజులో కందివేలు తీసుకొని ఇలా ఉడకబెట్టి పక్కకు తీసుకున్నానండి. ఇది నీళ్ళు వాటర్గా ఉన్నాయి, చూడండి తీసుకున్నానండి. తర్వాత కోసము నేను ఇలా ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకున్న, వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చాపచ్చాగా దంచుకున్నానండి. పచ్చి కరివేపాకు, చింతగుజ్జు, ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, రసం పౌడర్, పసుపు, జీలకర్ర, ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి. చూడండి, ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలో నెయ్యి అయితే వేసుకున్నానండి. నూనె కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే పప్పు కట్టుకి మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆయిల్ వేడైందో లేదు చెక్ చేసుకుందాం. వేడైందండి. ఇందులోకి మనము జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇందులోకి మనము ఉల్లిపాయ ముక్కలు, అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకుందాము. వేసి దీన్ని కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి మనము ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును వేసుకుందాం. వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిందండి. ఇందులోకి మనము చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, అలానే టమోటాని కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని బాగా ఫ్రై అయ్యే వరకు కుక్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుందామండి. వేసి దీన్ని బాగా ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టి మరీ కుక్ చేసుకుందాం. అప్పటి వరకు ఇవి మెత్తగా ఉడకవండి. చూడండి, ఇంత బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము చింతపండు పులుసు వేసుకుందాము. వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము పప్పు కట్టు కూడా ఇందులోకి వేసుకుందాం. పప్పు ఉడికించుకున్న పప్పు అండి. చూడండి, తగినన్ని వాటర్ పోసేసుకొని ఇప్పుడు ఇందులోకి రసం పౌడర్, పసుపు కూడా వేసేసుకొని బాగా ఉడికించేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి మనము కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి పప్పు కట్టు రసం రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.